7th July 2016 ద్వారకా, న్యూఢిల్లీ. ఉదయ్ శంకర్ తివారీ వాళ్ళ ఫ్యామిలీలో ఇది ఒక నార్మల్ మార్నింగ్. వాళ్ళ కొడుకైనటువంటి గౌరవ్ తివారీ రాత్రి కొంచెం ఆలస్యంగా ఇంటికి రావడంతో ఇంకా నిద్రలో నుంచి లేవలేదు. అరౌండ్ మార్నింగ్ ఒక 9:30కి గౌరవ్ కళ్ళల్లో ఒక భయంతో తన ఒళ్ళంతా చెమటలతో నిద్రలో నుంచి లేచి ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంటాడు. యూజువల్గా గౌరవ్ మార్నింగ్ లేవగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ నవ్వుతూ పలకరించడం తనకు అలవాటు. కానీ ఆ రోజు తను అలా చేయలేదు. ఇదంతా గమనిస్తున్న వాళ్ళ ఫాదర్ ఉదయ్ శంకర్ తివారీ సరే ఏదైనా వర్క్ ప్రెషర్లో ఉంటాడేమో, బాత్రూంలో నుంచి రాగానే మాట్లాడదామని అనుకున్నాడు. 15 minutes అవుతుంది, 20 minutes అవుతుంది, 30 minutes అవుతుంది. ఎంతసేపటికి గౌరవ్ బాత్రూమ్ నుంచి బయటికి రాకపోవడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కంగారు పడిపోయి బాత్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి గౌరవ్ గౌరవ్ అని గట్టిగా పిలవడం స్టార్ట్ చేశారు. కానీ ఎంతసేపటికి గౌరవ్ రెస్పాండ్ కాకపోవడంతో వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక ఇద్దరు నైబర్స్ ఆ డోర్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూడగా గౌరవ్ ఆ బాత్రూమ్కి ఉన్న వైట్ కర్టెన్తో ఊరేసుకొని చనిపోయి కనిపించాడు. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రపంచంలో చాలా మంది మాంత్రికులు, బాబాలు, దెయ్యాలు ఉన్నాయి అనేది ఒక థియరిటికల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారే కానీ ఎవరే కానీ ఇంతవరకు సైంటిఫికల్గా ప్రూవ్ చేయలేదు. అలాంటి రోజుల్లో ఒక ప్రాపర్ సైన్స్తో దెయ్యాలు ఉన్నాయని ప్రూవ్ చేసిన ఒకే ఒక్క వ్యక్తి గౌరవ్ తివారీ. అసలు ఎవరి గౌరవ్ తివారీ? ఆయన హ్యాండిల్ చేసిన భయంకరమైన గోస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటి? ఆయన హ్యాండిల్ చేసిన కేసులలో ఏ కేసు వల్ల ఆయన చనిపోయాడు? అండ్ పర్టికులర్గా ఆయన హ్యాండిల్ చేసిన లాస్ట్ కేసు ఏంటి? ఇవన్నీ మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుంటారు. రూమ్ని డార్క్ చేసుకోండి, వాల్యూమ్ కొంచెం హైలో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గౌరవ్ 2nd September 1984 బీహార్లో ఉన్న పాట్నాలో జన్మించాడు. గౌరవ్కి చిన్నప్పటి నుంచే తెలియని విషయాలు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ చాలానే ఉండేది. అసలు గౌరవ్కి ఫస్ట్ ప్యాషన్ యాక్టర్ అవ్వాలని. అదే ప్యాషన్తో తనకి 16 years వయసు ఉన్నప్పుడు 16th December, ట్యాంగో చార్లీ, సచ్ హోంగే సప్నే లాంటి సినిమాలలో ఛాన్సులు కూడా వచ్చాయి. కానీ గౌరవ్కి సినిమా కల్చర్ అండ్ తనకి లభిస్తున్న క్యారెక్టర్స్ నచ్చకపోవడంతో తనకి 21 years వయసు ఉన్నప్పుడు ఒక కమర్షియల్ పైలట్ అవ్వాలనేసి అమెరికాకి వెళ్ళిపోయాడు. ఆ కోర్స్ చేస్తున్నప్పుడే తన మిగతా స్నేహితులతో కలిసి ఫ్లోరిడాలో ఉన్న ఒక అపార్ట్మెంట్ని రెంట్కి తీసుకున్నాడు. ఆ అపార్ట్మెంట్ తీసుకున్న కొత్తల్లో అంతా బాగానే ఉండేది. కానీ ఒకరోజు రాత్రి అవ్వగానే ఎవరో తిరుగుతున్నట్లు అండ్ వాళ్ళ నలుగురు కాకుండా 5వ వ్యక్తి ఎవరో ఉన్నట్లు వాళ్ళకి అనిపించడం స్టార్ట్ అయింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత అందరూ భయంతో ఆ ఫ్లాట్ ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కానీ ఒక్క గౌరవ్ తప్ప. నేను మీకు ముందే చెప్పాను కదా, గౌరవ్కి చిన్నప్పటి నుంచి కొత్త విషయాలన్నీ కంప్లీట్ గా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ చాలానే ఉండేది. అదే క్యూరియాసిటీతో అది ఏంటో తెలుసుకోవాలని తను అక్కడే ఉండిపోయాడు. ఆ పర్టికులర్ అపార్ట్మెంట్ ఇన్సిడెంట్ తర్వాత గౌరవ్కి గోస్ట్స్ అన్న, పారానార్మల్ యాక్టివిటీస్ అన్న చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. అదే ఇంట్రెస్ట్ తో ఒక పక్క తను కమర్షియల్ పైలట్ కోర్స్ చేస్తూనే ఇంకో పక్క మెటాఫిజిక్స్ కంప్లీట్ చేసి సర్టిఫైడ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా సర్టిఫికేషన్ పొందాడు. గౌరవ్ అమెరికాలో ఫ్లోరిడాలో ఉన్నప్పుడు తన పైలట్ జాబ్ పర్స్యూ చేస్తూనే చాలా హాంటెడ్ ప్లేసెస్ కి తిరిగాడు అండ్ ఆల్మోస్ట్ చాలా పారానార్మల్ కేసెస్ ని హ్యాండిల్ కూడా చేశాడు. అదే ఇంట్రెస్ట్ తో తను ఈ ఫీల్డ్ ని ఫుల్ టైమ్ గా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. సో దానికోసం అనేసి తను పర్స్యూ చేస్తున్న పైలట్ కోర్స్ ని వదిలేసి మరి ఇండియాకు వచ్చేసాడు. ఇండియాకు వచ్చేసి ఇండియన్ పారానార్మల్ సొసైటీ IPS ని ఎస్టాబ్లిష్ చేశాడు. యాక్చువల్ గా ఇండియాలో అదే ఫస్ట్ టైం ఒక ఫుల్ టైమ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయడం. గౌరవ్ ఇండియాలో ఆల్మోస్ట్ 6,000 కేసెస్ ని హ్యాండిల్ చేశాడు. నువ్వు హ్యాండిల్ చేసిన అన్ని కేసుల కన్నా ఒక పర్టికులర్ కేస్ తనని బాగా ఇంపాక్ట్ చేసింది. ఆ కేసు ఏంటో కాదు, మీ అందరికీ తెలిసిన ఇండియాలో మోస్ట్ హాంటెడ్ ప్లేస్ బాంగ్రా ప్యాలెస్. ఆ రోజు నైట్ గౌరవ్ అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ ఆ పర్టికులర్ ప్యాలెస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి విత్ ఎక్విప్మెంట్ తో అక్కడికి చేరుకున్నారు. అండ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగా వాళ్ళ ప్రీవియస్ కేసెస్ లో ఎప్పుడూ చూడని రీడింగ్స్ ఆ పర్టికులర్ ప్లేస్ లో వాళ్ళు చూశారు. హై రీడింగ్స్. సో వాళ్ళు వాళ్ళ టూల్స్ లో వచ్చిన రీడింగ్స్ అన్నిటిని నోట్ చేసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనగా గౌరవ్ ఎప్పట్లాగానే అక్కడ ఒక మాట అన్నాడు, ఇక్కడ ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే ఈ ప్లేస్ ని వదిలేసి నాతో పాటు వచ్చేయండి అని. ఆ మాట నిన్న వెంటనే గౌరవ్ ఒక డిప్రెషన్ స్టేట్ లోకి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ ఒక 10 minutes అలానే స్టన్ అయిపోయాడు. సో వాళ్ళ IPS టీమ్ మెంబర్స్ చెప్పడం ఏంటంటే ఈ పర్టికులర్ కేసు తర్వాత నుంచే గౌరవ్ బాగా డిప్రెషన్ స్టేట్ లోకి వెళ్ళిపోయాడని అండ్ ఫ్రీక్వెంట్ గా తన హెల్త్ పాడవుతూ వచ్చిందని వాళ్ళు చెప్పడం. ఆయన హ్యాండిల్ చేసిన లాస్ట్ కేసు
ఈ పర్టికులర్ కేసు ఏదైతే ఉందో ఈజ్ ఫార్ మోర్ డేంజరస్ దెన్ ద ప్రీవియస్ కేసెస్. అసలు ఆ లాస్ట్ కేసు ఏంటంటే, గౌరవ్కి ఒకరోజు రాత్రి ముంబై నుంచి ఎవరో కాల్ చేస్తారు. ఆ కాల్ చేసిన వ్యక్తి గౌరవ్తో ఇలా అంటాడు, మా అమ్మాయికి హెల్త్ బాగాలేదండి, మా అమ్మాయికి దెయ్యం పట్టినట్టుంది, 100% కన్ఫర్మ్. ఇది నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను మీకు కాల్ చేస్తున్నాను. ఈ ప్రపంచంలో మా కూతుర్ని కాపాడగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరే గౌరవ్, దయచేసి మా కూతుర్ని కాపాడండి అని అంటాడు. దానికి గౌరవ్ సమాధానం ఇస్తూ, సరే అండి, నాకు సిచ్యువేషన్ అర్థమైంది, వెంటనే మా టీం మెంబర్స్ని మీ ప్లేస్కి పంపిస్తున్నాను అని చెప్తాడు. అలా చెప్పగానే ఆ వ్యక్తి ఏడవడం మొదలు పెడతాడు. లేదండి, మీరే రావాలి, మీరు వస్తేనే మా కూతురికి నయం అవుతుంది, దయచేసి మీరు కూడా రండి గౌరవ్ అని అనగా, సరే అని గౌరవ్ వాళ్ళ టీం మెంబర్స్ తో అపార్ట్మెంట్ కి స్టార్ట్ అవుతాడు. అపార్ట్మెంట్ కి వెళ్తూ ఉండగా మధ్యదారిలో గౌరవ్ తన టీం మెంబర్స్ తో ఈ మాట అంటాడు, ఈ పర్టికులర్ కేసుని మీరే హ్యాండిల్ చేయండి, నా హెల్త్ అసలేం బాగాలేదు, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను, ఈ కేసు మొత్తాన్ని మీరే హ్యాండిల్ చేయండి అని అంటాడు. ఈ మాట అన్న తర్వాత వాళ్ళ టీం మెంబర్స్ కి ఒక చిన్న టెన్షన్ అండ్ భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు గౌరవ్ని ఇంత వీక్ గా ఎప్పుడు చూడలేదు. మాటల్లో వాళ్ళ అపార్ట్మెంట్ కి చేరుకున్నారు. అక్కడ ఆ అమ్మాయి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ కనిపించింది. కానీ ఎప్పుడైతే తను గౌరవ్ని చూసిందో ఉన్నట్టుండి ఏడు పాపేసి నవ్వడం స్టార్ట్ చేసింది. అలా నవ్వుతూ తన రూమ్ లోకి వెళ్లి తలుపేసుకునింది. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. గౌరవ్ తన రూమ్ లోకి వెళ్లి ఆ అమ్మాయితో, ఎవరు నువ్వు, ఎందుకు ఈ అమ్మాయిని ఇలా పీడిస్తున్నావు అని అడగక, ఆ అమ్మాయి, రా గౌరవ్, నీకోసమే ఎదురు చూస్తున్నా, ఎలా ఉన్నావు అని అడిగింది. ఈ మాటలు విన్న గౌరవ్ చాలా భయపడ్డాడు. నేను నీకు తెలుసా, అసలు ఎవరు నువ్వు అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి, నువ్వు నాకే కాదు ఈ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు తెలుసు అని అనింది. కానీ ఆ రూమ్ లో గౌరవ్, ఆ అమ్మాయి మాత్రమే ఉన్నారు. యాక్చువల్ గా ఆ రోజు రూమ్ లో ఆ అమ్మాయి శరీరంలో ఉన్న ఆత్మ ఒకటే కాదు, కొన్ని పదుల సంఖ్యలలో ఆత్మలు ఉన్నాయి ఆ రూమ్ లో. ఆ అమ్మాయి మాట విన్న గౌరవ్ ఒక డిప్రెషన్ స్టేట్ లోకి వెళ్ళిపోయాడు. నేనేంటి, వీళ్ళందరికీ తెలియడం ఏంటి అని. అదే డిప్రెషన్ తో గౌరవ్ ఒక 10 minutes వరకు అలాగే స్టన్ అయి నిలబడి చూస్తూనే ఉండిపోయాడు. వెంటనే ఆయన టీం మెంబర్ లో ఒకతను వచ్చి గౌరవ్ కి వాటర్ ఇచ్చి, ఇంకా వెళ్దాం సార్, ఈ కేసు సాల్వ్ అయింది అని అంటాడు. రిటర్న్ వెళ్తూ ఉండగా ఎప్పట్లాగే గౌరవ్ మళ్ళీ ఈ మాట చెప్తాడు, ఇక్కడ ఏదైనా నెగటివ్ ఎనర్జీస్ ఉంటే నాతో పాటు వచ్చేయండి, ఈ ప్రదేశాన్ని వదిలేయండి అని. అలా ఆ కేసుని సాల్వ్ చేసి ఇంటికి వెళ్ళిన మరుసటి రోజే గౌరవ్ చనిపోయాడు. గౌరవ్ చావు ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. గౌరవ్ని నిజంగానే ఆత్మలు చంపేశాయా, లేదా పోలీస్ స్టేట్మెంట్ ప్రకారం ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల ఆయనే చేసుకొని చనిపోయాడా? గౌరవ్ ఎప్పుడూ ఒక మాట అంటుండేవాడు, నాలెడ్జ్ క్యాన్సిల్స్ ఫియర్ అని. కానీ కొన్ని కేసుల తర్వాత ఆ ప్రావర్బ్ ని నాలెడ్జ్ క్రియేట్స్ ఫియర్ గా మార్చాడు.